ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి. తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా ఇబ్బందికరంగా మారాయి. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులు దీనిపైన తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆయన ఒక ఐపీఎస్గా ఉండి అలా ఎలా మాట్లాడతారు, అలా ఎలా మాట్లాడగలిగారు, ఆయన పైన చర్యలు తీసుకోవాలంటూ ఏకంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పివి సునీల్ కుమార్ వ్యాఖ్యలపైన ఎందుకు వీరంతా ఈ స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? వీళ్ళు భయపడుతున్నటువంటి అంశం ఏంటి? పివి సునీల్ కుమార్ చెప్పింది కాపులను ముఖ్యమంత్రిని చేసుకోండి, కాపులు అధికంగా రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి, ఆ తర్వాత ఎస్సీలు ఉన్నారు కాబట్టి ఎస్సీలకు డిప్యూటీ ముఖ్యమంత్రి ఇవ్వండి, అది కూడా 5 ఏళ్ల పాటు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పదవి ఇవ్వండి. అందులో కూడా కొన్ని పేర్లు చెప్పడం జరిగింది. అయితే ఆ పేర్ల గురించి కొంచెం పక్కన పెట్టినప్పుడు అయితే పివి సునీల్ కుమార్ వ్యాఖ్యలు ఎందుకు తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా ఇబ్బందికరంగా మారాయన్నది ఇక్కడ జరగాల్సినటువంటి ఒక చర్చ. కాపులను ముఖ్యమంత్రి చేసుకోండి అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇప్పటికే డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి కావాలన్నది పవన్ కళ్యాణ్లో ఉంది, కాపుల్లో దశాబ్దాలుగా ఉంది. కేవలం 2 సామాజిక వర్గాలు మాత్రమే ఆ పదవిని దశాబ్దాలుగా అనుభవిస్తున్నాయి. తమకు కూడా అవకాశం కావాలని కాపుల్లో చాలా రోజులుగా ఆలోచన ఉంది, అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రూపంలో వారికి రాజకీయంగా ఒక అండ దొరికింది, ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్కు గత ఎన్నికల్లో కాపులందరూ మద్దతుగా నిలిచి తెలుగుదేశం కూటమికి ఓటు వేశారు. డిప్యూటీ ముఖ్యమంత్రి వచ్చింది. కానీ కాపులందరూ ముఖ్యమంత్రి కావాలని చాలా కాలంగా ఆశిస్తున్నారు. ఇప్పుడు కూడా 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రి కావాలని కూడా చాలా మంది డిమాండ్ చేశారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత. కానీ పవన్ కళ్యాణే సర్ది చెప్పారు, డిప్యూటీ ముఖ్యమంత్రిని తీసుకున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీట్లు పెంచుకోబోతున్నారు. ఒకవేళ పొత్తుగా కొనసాగితే, మళ్ళీ పొత్తుతో ఎన్నికలకు వెళ్తే సీట్లు పెంచుకున్న తర్వాత ఒకవేళ ఇప్పుడు గెలిచినట్టే 100% స్ట్రైక్ రేటో లేదంటే 90% 80% సాధిస్తే చెరి సగం ముఖ్యమంత్రి పదవిని కూడా డిమాండ్ చేసే అవకాశం ఉందన్న ఒక చర్చ ఉంది. ఇదే క్రమంలో ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కాపులను ముఖ్యమంత్రిని చేసుకోండి, దళితులకు డిప్యూటీ ముఖ్యమంత్రి ఇవ్వండి, ఈ 2 కులాలు కలిస్తే రాష్ట్రంలో అధికారం మనదే కాబట్టి తమ పంచాయతీకి మద్దతు ఇవ్వండి, దళిత వాడలను పంచాయతీ చేయాలని డిమాండ్కు మేము మీకు మద్దతు ఇస్తాము, ముఖ్యమంత్రి మీరు కాండి, మేము డిప్యూటీ ముఖ్యమంత్రి అవుతాం. అయితే దీనివల్ల తెలుగుదేశం పార్టీకి నష్టం ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్తో పొత్తులో ఉన్నారు, భవిష్యత్తులో కూడా పొత్తు కొనసాగిస్తామని చెప్తున్నారు. కాపులు పవన్ కళ్యాణ్తో ఉన్నారు కాబట్టి ఇప్పుడు పివి సునీల్ కుమార్ లేవనెత్తినటువంటి ఈ అంశం కాపులకు ఆమోదయోగ్యమైంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కావాలని భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో తెలుగుదేశంకి జనసేనకి అంత పాజిటివ్ సెంటిమెంట్ అయితే లేదు, అంత మంచి అభిప్రాయం అయితే 2 వర్గాల మధ్య లేదు. కాబట్టి ఇలాంటి క్రమంలో పివి సునీల్ కుమార్ వ్యాఖ్యలు జనసేన పార్టీలో ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో కొత్త ఆశలను రేకెత్తించాయి. వాస్తవంగా జనాభా పరంగా అధికంగా ఉన్నటువంటి దళితులు కాపులు కలిస్తే అధికారం వస్తుంది. కాబట్టి పివి సునీల్ కుమార్ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగా మారాయి. పవన్ కళ్యాణ్ కానీ లేదంటే కాపుల్లో కానీ కొత్త ఆలోచన రేకెత్తించే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది. కాబట్టి పివి సునీల్ కుమార్ పైన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యలపైన వైఎస్ఆర్సీపీ ఎక్కడ స్పందించలేదు. కానీ తెలుగుదేశం పార్టీ అవసరానికి మించి స్పందిస్తోంది. పివి సునీల్ కుమార్ వ్యాఖ్యలను ఒక సాధారణ వ్యాఖ్యలుగా చూడవచ్చు, లేదంటే ఒక రాజకీయ వ్యాఖ్యలుగానే చూడవచ్చు. ఆయన వ్యాఖ్యలు చేసినంత మాత్రాన వెంటనే అధికారం మారిపోదు. కాపులు దళితులు ఒకటి గారు, వారిలో వారికి చాలా సమస్యలు ఉన్నాయి. కానీ ఈ స్థాయిలో వీరు ఎందుకు స్పందిస్తున్నారన్న అంశం పైన మాట్లాడితే పవన్ కళ్యాణ్ లేదంటే కాపుల్లో ఒక కొత్త ఆలోచన రేకెత్తించే విధంగా పివి సునీల్ కుమార్ మాటలు ఉన్నాయి. అవి తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెడతాయి. అలాంటి ఒక ఈక్వేషన్ రాష్ట్రంలో భవిష్యత్తులో ఏర్పడితే, అలాంటి ఈక్వేషన్ వస్తే అది తెలుగుదేశం పార్టీకి శాశ్వతంగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి పివి సునీల్ కుమార్ పైన చర్యలు తీసుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే పివి సునీల్ కుమార్ ఈ అంశం పైన ఏ విధంగా వివరణించుకుంటారు, ఆయన ఏ విధంగా వీటిని ఫేస్ చేస్తారన్నది రెండో విషయం. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ స్థాయిలో స్పందించడానికి ప్రధాన కారణం పివి సునీల్ కుమార్ పై ఉన్నటువంటి వ్యతిరేకత కాదు, ఆయన చేసిన వ్యాఖ్యలు వెనుక ఉన్నటువంటి ఆంతర్యం, ఆయన రేకెత్తించినటువంటి కొత్త ఆలోచన తెలుగుదేశం పార్టీకి మొదటికే మోసం వచ్చే విధంగా ఉంది, ఇబ్బందికరంగా మారింది. అందుకే పివి సునీల్ కుమార్ వ్యాఖ్యలపైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు, వారి అనుకూల మీడియా ఆ స్థాయిలో ఫైర్ అవుతుందన్నది జరుగుతున్నటువంటి చర్చ.